హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పప్పుని అయితే ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మినపప్పు, తర్వాత ఒక దాల్చిన చెక్క చిన్నది, ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, మిరియాలు, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత ఒక ఎండు కొబ్బరి ముక్క చిన్నది, తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాలు. ఇదంతా కూడా కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సాంబార్లోకి అన్ని ముక్కలు మనం ఇంట్లో ఉన్న ఏ కూరగాయలు ఉంటే అవి తీసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం సొరకాయ, తర్వాత క్యారెట్, ఆనియన్ 1 చిన్నది, తర్వాత ఇంకా టమాటో, ములక్కాడలు 2, ఇవన్నీ కలిపి మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉడికించేసుకుంటున్నాను. ఏమీ నూనె అవసరం లేదండి. ఇక్కడ జస్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్ళు పోసి మనం బయటనే పెట్టేసేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మిక్స్ అంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని పొడి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది ఒక 5 to 6 మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి ముక్కలన్నీ కూడా. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం నానబెట్టుకున్న చింతపండు కూడా మంచిగా గుజ్జు తీసేసి దాన్ని అందులో వేసేసుకోవాలి, చింతపండు రసం అంతా. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, మీరు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 2 గంటల వరకు వేస్తున్నాను. కొంచెం పప్పు అంటే సాంబార్ బాగా చిక్కగా తినేవాళ్ళు మొత్తం పప్పు కూడా వేసేసుకోవచ్చు ఇందులో. అంతా కలిపి మంచిగా ఒకసారి ఉడికించుకొని తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వరకు, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము, ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి అంతా వేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. ఇదైతే మనం ఇంట్లో చేసుకుంది, చాలా బాగుంటుంది ఇది వాడుకుంటే. ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేస్తే ఫ్లేవర్ అంతా కూడా ఈ సాంబార్కి పడుతుంది. తర్వాత ఇంగువ ఇప్పుడే వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పడుతుంది. సో ఇంగువ కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఒకసారి ఉడికించి ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. కానీ బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. సో కొంచెం బెల్లం ముక్క వేసేసి ఒకసారి మళ్ళీ బాయిల్ చేసేసుకొని ఇంకా స్టవ్ పక్కన పెట్టేసేసుకోవాలి, సరిపోతుంది. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మనం తాలింపు కోసం అన్నీ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు అన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసేసి దాన్ని ఇంకా సాంబార్ పైన వేసేయటమే. మనం మంచి వేడి సౌత్ ఇండియన్ స్పెషల్ సాంబార్ రెడీ అయింది. ఇంకా అన్నీ మనం ఇంట్లోనే చేసేసుకున్నామండి. ఇంకా సాంబార్ పౌడర్ కూడా చేసుకొని వేసుకున్నాం. ఆ పై నుండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే మంచి వేడి అన్నంలోకి టేస్టీ సాంబార్ రెడీ అయింది. దీన్ని ఒక షిఫ్ట్ చేస్తున్నాను ఒక బౌల్లోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ దీంట్లోకి మీరు సాంబార్ పౌడర్ ఉంటే కూడా సాంబార్ పౌడర్ వేసేసుకోవచ్చు, లేదంటే ఆ సాంబార్ పౌడర్ని అలా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.